గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ముందు పంపిణీ చేసిన డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఇస్లావత సుజాత బాలాజీ గెలుపొందారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బుక్యా కౌశల్య కుటుంబ సభ్యులు ఓటర్లకు ఓటు వేసేందుకు పంపిణీ చేసిన 1500 రూపాయల్ని వెనక్కి అడుగుతూ ఉండగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. మేము అడగకుండానే డబ్బులు ఇచ్చి ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. కొద్ది మెజార్టీతో ఓడిపోయాను కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాను. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు డీసీసీ ప్రెసిడెంట్ గారు. డీసీసీ ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయాను. ఊళ్ళో ఉండకుండా మాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి ఇంటింటికి చందా వసూలు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుండి జల్ సింగ్ గెలిచి అందరికి 1500 ఇచ్చి ఎమ్మెల్యే అన్న అందరికి 1500 ఇచ్చి జెండా తీసుకొని అందరికి ప్రామిస్ చెప్పిస్తున్నారు. 10వ తారీఖు ఇడుముడికి వెళ్లాల్సిన స్వామిలకు ఆపేసి కూడా స్వామిలకు కూడా అందరికి జెండాతో ప్రామిస్ చెప్పించిండు. అందరి దగ్గర 1500 డబ్బులు తీసుకున్నారు సార్. సొంత ఎమ్మెల్యే అన్న వాటర్ ట్యాంక్ తాళం వేసేసారు, అన్ని గుడిలో తాళం వేసేసారు సార్. ఇట్లా ఎన్ని ప్రజలు. పంచాయతీ ఎన్నికల్లో తమ్ముడు పోటీ చేస్తుంటే అక్క వారం పాటు తమ్ముడి ఇంట్లోనే ఉండి ప్రచారంలో పాల్గొంది. తమ్ముడిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేసింది. తమ్ముడి ఓటమిని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామ సర్పంచ్ పదవికి పోతు రాజశేఖర్ పోటీ చేశాడు. తమ్ముడు నామినేషన్ వేసిన తర్వాత సిరిసిల్ల జిల్లాలో ఉండే అతని అక్క మమత తమ్ముడి దగ్గరకు వచ్చింది. తమ్ముడి గెలుపు కోసం ఎన్నికల్లో ఎంతో కష్టపడింది. అయితే రాజశేఖర్ ఓడిపోవడంతో కన్నీరు మున్నీరైంది. ఓటమి బాధ భరించలేక అపస్మారక స్థితికి చేరుకొని చనిపోయింది. తమ్ముడి కోసం వచ్చిన అక్క మమత ప్రాణాలు కోల్పోవడం ఊరి ప్రజల్ని కంటితడి పెట్టించింది. 90 వసంతాలు దాటినా ప్రజాసేవకు అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన సిపిఎం నేత రాయల వెంకటేశ్వర్లు. పాలేరు నియోజకవర్గంలోని వెంకటాపురం పంచాయతీకి వెంకటేశ్వర్లు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. 91 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తూ యువకులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన 1957 నుంచి వెంకటేశ్వర్లు గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 3 దశాబ్దాలకు పైగా గ్రామానికి ఉపసర్పంచ్గా పనిచేసి ప్రజల మన్ననలు చూరుగన్నారు. ఈ వయసులో కూడా ప్రజల కోరిక మేరకే తాను సర్పంచ్గా పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు. తనకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని తెలిపారు. యువకులతో పోటీగా ప్రచారం చేస్తున్న వెంకటేశ్వర్లలోని ఉత్సాహాన్ని చూసి గ్రామ ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. వెంకటేశ్వర్లు తప్పకుండా విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని ఉప్పట్ల గ్రామ పంచాయతీకి 82 ఏళ్ల వెంకటమ్మ సర్పంచ్గా విజయం సాధించారు. వృద్ధాప్యాన్ని జయించి ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చారు వెంకటమ్మ. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన ఉప్పట్ల పంచాయతీ ప్రజలు భారీ మెజారిటీతో వెంకటమ్మను గెలిపించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తారని వెంకటమ్మ చెప్పారు. ఎనభై 82 వయసున్న వృద్ధురాలు కాసిపేట వెంకటమ్మ ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలుపొందారు. వృద్ధాప్యంలో సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ అధిగమించి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. వెంకటమ్మ విజయంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. ఊరిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనే ధ్యేయంతో గ్రామస్తుల్లో మెజారిటీ ఆమెను కోరి పోటీకి దించారు. అదే నమ్మకంతో విజయం అందించారు. ప్రజలే కోరుకుని పోటీకి నిలబెట్టడంతో ఎన్నికల ప్రచారం కూడా ఎంతో ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి గ్రామానికి ఏమి చేయగలనో వివరించింది. అందరితో మాట్లాడింది. నిజాయితీతో కూడిన వెంకటమ్మకు ఊరి ప్రజలు సహజంగానే ఘన విజయం అందించారు. తనపై నమ్మకంతో గెలిపించిన ఊరి ప్రజలకు మంచి చేయడమే తన లక్ష్యమంటున్నారు వెంకటమ్మ. నా గ్రామ సదులందరూ మమ్మల్ని గెలిపించండు. అందరికి నమస్కారం. నాకు ఉప్పట్ల గ్రామంలో 500 ఓట్లు వచ్చినాయి. ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా మేము అన్నిటికీ మంచిగా పనిచేస్తాం. నాకు ఓటేసిన ప్రజలందరూ వాళ్ళందరికీ దండాలి. మా విలేజ్ లో ఎక్కువ నీటి సమస్య ఉన్నది. ఆ నీటి సమస్యను మేము మా మంత్రి గారైన దుద్దిల శ్రీధర్ బాబు సార్ దృష్టికి తీసుకెళ్లి నీటి సమస్యను తీర్చడానికి మేము వెనకాడం.
ఫలితాలు వచ్చి వెంకటమ్మ విజయం సాధించిన విషయం తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. సహజంగా ఎటువంటి బాధ్యతలు ఉండని 82 వయసులో మళ్లీ గ్రామాభివృద్ధి అనే బాధ్యతను వెంకటమ్మ తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు కదిలింది.